1,00,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు 93,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడిది? కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి. మాజీ మంత్రి కడియం శ్రీహరి సూటి ప్రశ్న. నిన్న కడియం శ్రీహరి గారు తెలంగాణ భవన్ లో ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో చాలా అద్భుతంగా నెమ్మదిగా చాలాగా అన్ని ప్రశ్నలకు సావధానంగా ఒక వివరణ అయితే ఇచ్చిండు. ముఖ్యంగా లంక బిందెల అంశంతో మాట్లాడిన కడియం శ్రీహరి చివరికి వచ్చేసరికి మీకు దమ్ముంటే మీరు కాళేశ్వరం మీద విచారణకు ఆదేశిస్తామంటున్నారు కదా, చలో రెడీ, మీరు ఏం చేస్తారో చేయండి, మేము ప్రతి దానికి సహకరిస్తాం, ₹1 తిన్నా మమ్మల్ని జైలేయండి అని నిన్న కడియం శ్రీహరి కూడా సవాల్ విసిరిండు. చాలా బాగా మాట్లాడింది. లంక బిందెల కోసం ఎవరు వెతుకుతారు? మొన్న మనము ఇదే మాట్లాడినాం. మనం లంక బిందెల కోసం లంగలు ఎత్తుకుతారు, దొంగలు ఎత్తుకుతారు, రాత్రిపూట చెట్లనక చేమలనక ఎక్కడ పడితే అక్కడ తిరిగి పుణ్యానికి సొమ్ము అత్తే ఆ సొమ్ముని తాగి తందనాడడానికి దొంగలు లంక బిందెల కోసం ఎత్తుతారని మనం మార్నింగ్ న్యూస్ లో చెప్పినాం. అదే అంశాన్ని ఉటంకిస్తూ నిన్న తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో కడియం శ్రీహరి మాట్లాడిండ్లు. ముఖ్యంగా కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అన్నారు కదా, మరి ఖర్చే 93 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది అనేది కడియం శ్రీహరి ప్రశ్న. అయితే వీళ్ళు ఇన్ని రోజులు ఒక్క కాళేశ్వరం మీదనే 1,00,000 కోట్లు తిన్నారు కేసీఆర్ కుటుంబం అన్నారు. కానీ ఒక్క కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు తినలేదు అనేది వాళ్ళకి తెలుసు. వివిధ అంశాల మీద, వివిధ పథకాల మీద, వివిధ ప్రాజెక్టుల మీద, లేకపోతే భూముల మీద కావచ్చు, లేకపోతే డబుల్ బెడ్రూమ్ల మీద కావచ్చు, లేకపోతే దళిత బంధుల మీద కావచ్చు, బీసీ బంధు మీద కావచ్చు, ఇట్లా వాళ్ళు ప్రకటించిన ఎన్ని హామీలు అయితే ఉన్నాయో, ఎన్ని పథకాలు అయితే ఉన్నాయో, ఆ పథకాల ద్వారా వచ్చిన సొమ్ముతో పాటు వీళ్ళు జరిపిన దందా ద్వారా 1,00,000 కోట్లు తిని ఉంటారు అనేది కాంగ్రెస్ యొక్క అంచనా. దాన్ని నిన్న కడియం శ్రీహరి పటాపంచలు చేసి చలో మీకు దమ్ముంటే ఏ ఎంక్వైరీ చేస్తారో ఆ ఎంక్వైరీకి మీరు సిద్ధమని ఒక సవాల్ విసిరేయండి.